ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాల్లో మాత్రమే 500కు పైగా కేసులు నమోదు కావడం, విజయనగరంలో ఒక మహిళ మరణించడం ఆరోగ్య విభాగాన్ని అప్రమత్తం చేసింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మేటపల్లి గ్రామంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతోంది. రాజేశ్వరి అనే మహిళ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ నవంబర్ 29న మృతి చెందారు. జిల్లాలో కొత్తగా ఈ వ్యాధి లక్షణాలకు సంబంధించిన కేసులు వెలుగులోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నల్లి లాంటి పురుగు కుట్టడం వల్ల స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతోందని వైద్యులు చెబుతున్నారు. కలిసిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. మన చీపురుపల్లి నీలకంఠం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పి పాజిటివ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒక 3 రోజులు మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ యూజ్ చేసాము. మళ్ళీ 4 రోజులు కూడా వాంతులు, తల తిరుగుతుంది అని చెప్పి మళ్ళీ వెళ్ళడం జరిగింది. మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు, వాడామండి. మళ్ళీ తిరిగి ఆ మెడిసిన్ కంటిన్యూ చేసాం. మళ్ళీ తిరిగి ఆవేశంలోకి వచ్చింది. మళ్ళీ తిరిగి వెళ్ళామండి. పేషెంట్ కొంచెం సీరియస్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ విజయనగరం హాస్పిటల్కి కేఎస్వికి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మళ్ళీ బ్లడ్ శాంపుల్ తీశారు, టెస్ట్ చేశారండి. టెస్ట్ చేస్తే ఇది ఒక స్క్రబ్ వైరస్ అని చెప్పి ఆ టెస్ట్లో ఒక వైరస్ అని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పడం జరిగిందండి. అక్కడ చెప్పడం జరిగితే ఆ ట్రీట్మెంట్ చేయడానికి అక్కడ మేము కూడా అంగీకరించాము. చెయ్యండి సార్, ఎంత ఖర్చు అయినా పర్లేదు అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. 12 గంటలు వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. బాగానే చేశారండి. కానీ పేషెంట్ ఆల్రెడీ ఇన్ఫెక్షన్, మొత్తం బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏపీలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకుంటే ఏపీలో విస్తృతంగా విస్తరిస్తున్న సబ్క్యూబస్ వ్యాధి మాత్రం విజయనగరం జిల్లాని చేరుకుని భయాందోళన గురిచేస్తుంది. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలోని ఈ వ్యాధి వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఇప్పటికే ఈ విషయంలో కలిగట్టును వ్యాధి ప్రారంభంలోనే గుర్తించకపోవడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. బట్టి చూస్తే ఇది ప్రాణాంతక వ్యాధి అని చెప్పి ఈ వైరస్ ని ఎలాగైనా ప్రారంభంలోనే గుర్తించాలని చెప్తున్నారు. ప్రధానంగా విజయనగరం జిల్లా అనేది వ్యవసాయ ఆధారిత ప్రాంతము. అదే విధంగా ఈ నల్లి లాంటి ఈ పురుగు కుట్టడంతో ఈ వైరస్ సోకుతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇది ప్రథమంలోనే అది కుట్టగానే దాన్ని గుర్తిస్తే దానికి మెరుగైన చికిత్స అందించవచ్చు. అదే లేట్ అయితే ప్రాణాలు పోయే ప్రమాదం అని చెప్పి అయితే వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా కొంత రైతులు కానీ ఇటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కానీ భయాందోళన గురికాల్సి వస్తుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.